మనం ఎలా ఆలోచిస్తాము అనే దానికి మీకు ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తానండి. ఇప్పుడు 1970s రాబర్ట్ క్లెక్ అని డార్ట్మౌత్ దగ్గర ఉండే ఒక ప్రొఫెసర్, సైకాలజీ ప్రొఫెసర్ అన్నమాట. ఆయన ఒక 2 groups ఆఫ్ పీపుల్ తో ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే ఆయన ఈ చెవు దగ్గర నుంచి నోరు చివరి వరకు ఒక మచ్చ లాంటిది ఒక స్కార్ గీస్తాడనమాట. గీసి ఆ గ్రూప్ కి ఏం చేస్తాడంటే అద్దం ఇచ్చి చూసుకోమంటాడు. అబ్బో బాలేదు అనుకుంటారు, అది చూసుకుంటారు, వాళ్ళ ఫేస్ ని వాళ్ళ అద్దంలో చూసుకుంటారు ఆ మచ్చతో సహా. తర్వాత ఈ 2 groups ని ఆయన, ఒక గ్రూప్ కి ఏం మచ్చ ఉండదు, నార్మల్ గా ఉంటారు. ఈ 2 groups ని వెళ్ళి మీటింగ్స్, కాన్వర్జేషన్స్, ఏదైతే సెమినార్ వాళ్ళు అటెండ్ అవుతున్నారో దానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారనేది చెప్పమంటాడు. సో వెళ్తారు, వస్తారు 2 గ్రూపులు. ఇప్పుడు ఎవరికైతే మచ్చ ఉందో వాళ్ళని మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అతను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే